అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చుక్కకూర అండ్ పన్నీర్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి చిన్న కడాయి తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ వేసి ఒకసారి మంచిగా ఆయిల్ ఫ్రై అయ్యేలాగా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వదిలేసి వన్ సైడ్ వేగితే ఇంకొక సైడ్ కూడా వేగడానికి మంచిగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటే రెడ్ కలర్లో అవుతాయి కదా, అది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చుక్క కూర కోసము కొంచెం పెద్ద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు మంచి చిటపటలు ఆడుతున్నప్పుడు ఒక చిన్న పచ్చిమిర్చి 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 2 చుక్క కూర కట్టలు అయితే తీసుకున్నాను. చిన్న చిన్నవి, ఎక్కువ వేస్తే మరీ పులుపు ఉంటుంది అనేసి చుక్క కూర తక్కువే తీసుకున్నాను. ఇంకా చుక్క కూర మంచిగా ఆయిల్ ఫ్రై అయ్యేంత వరకు కూడా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కూడా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చుక్క కూర మనం ఎంత వేసినాం, ఎంత తక్కువ అయిపోయిందో చూడండి. అలా ఇలా కలుపుకున్న తర్వాత మనం చుక్క కూర అనేది కాడలతో పాటు వేసుకున్న కాడలు కూడా ఉడికిపోతాయి మెత్తగా. అన్ని ఆకుకూరలో కాకుండా ఇదైతే కాడలకు చాలా సింపుల్గా ఉడికిపోతాయి. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకుంటున్నాను. వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఇంకా మూత తీసి ఇంకా రుచికి సరిపడా కారం, చుక్క కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. చుక్క కూర అనేది పులుపు ఉంటుంది కదా, ముందు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు దానికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకా మంచిగా కూరతో పాటు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్, ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కారం ఉడికేంత వరకు కూడా ఉంచుకోవాలి. లేదంటే కారం ఉడకకుండా సపరేట్గా టేస్ట్ అంతా బాగుండదు, ఘాటు ఉంటుంది. అందుకే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెము కింది మీదకి ఎగురుతున్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంటుంది కదండి, ఆ పన్నీర్ను వేసుకొని పన్నీర్ అనేది కొంచెం కర్రీతో పాటు ఉడకాలి. ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే సపరేట్ అయ్యి పన్నీర్ అనేది టేస్ట్ అంతగా బాగుండదు. చుక్క కూరతో పాటు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా చుక్క కూర ఈ పన్నీర్ అనేది ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం సన్నగా చేసుకున్న కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే చుక్క కూర పన్నీర్ అనేది చాలా బాగా రెడీ అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.